హలో అండి, అందరికి హాయ్. ఈరోజు ఏం వంట చేస్తున్నానో చూడండి. నేను ఈరోజు చాలా ఐటమ్స్ చెప్పినారు. ఇది వచ్చి తేపలా అండి, ఇది వచ్చి పన్నీర్ గ్రేవీ అండి, కాజు పన్నీర్ గ్రేవీ. ఇది వచ్చి బెండకాయ పల్లాకండి, బెండకాయ ఏంపుడుకు ఇప్పుడు చేస్తాను. ఉల్లిపాయ బెండి ఇంతేనండి. మళ్ళీ వచ్చి ఉప్పు కారం పసుపు అంతేనండి ఏంపుడుకు. ఈరోజు ఏం వంట చేస్తానంటే అండి, తేపలా చేసినాను. 15 తేపలా 15 తేపలాలు చేశాను. తేపలా అంటే చెప్పినా కదా, ముందుగా కూడా వీడియోలు పెట్టింది. నేను వచ్చి బెండకాయ ఏంపుడు, తేపలా, నార్మల్ రోటీ ఒక 20, పన్నీర్ గ్రేవీ, బెండి పల్య, వచ్చి బాజీ అండి, పావు బాజీ రెడీ చేస్తాను. కుక్కర్లో పెట్టిండ బాయిల్ అవుతుంది. అది విజిల్ పిడిపట్టే ఇంకొచ్చి మెంతేస్తానండి, బాగా మ్యాష్ చేసేస్తాను మెత్తగా. అది అయిపోతుంది. ఇంక రోటీ చేయాలండి, రోటీ బెండకాయ ఎంపుడు చేయాలండి. ఈరోజు ఇంతండి నా వంటలు వచ్చి, సరేనా. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి, సరేనండి. ఇవి అయిపోయినాయండి, పక్కన పెట్టేస్తాను అయిపోయినది. ఎందుకంటే ఈరోజు గెస్ట్ వచ్చినారండి, దానికి ఎక్కువ వంట చేయాల్సి వచ్చింది. హాట్ బాక్స్ ఫుల్ అయిపోయింది, అందుకే దీనికి పెడతాను. రోటీ దీనికి పెడతానండి, అట్లా నీట్గా చేసుకుంటారండి. ఇంకా చాలా పని ఉందండి. నేను ఇలాగే కిందనే చేస్తానండి, కలిపేసి రెడీగానే పెట్టుకుంటాను. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత తొందరగా అయిపోయింది. 20 చపాతీలు చేయాలి. చపాతీలు అంటే పుల్కాలండి, పుల్కాలు. రేపు సండే కదా, లీవ్ ఉంటుంది. దానికి వచ్చి 5, 6, 7, 8, 10, నేను కూడా ఇక్కడే తీసుకుని వెళ్తానండి. ఈరోజు బాగా అలసిపోయేసింది ప్రాణం. ఈరోజు నేను కూడా ఇక్కడే తీసుకొని వెళ్తానండి. 2 చపాతీలు కొంచెం కర్రీ తీసుకుని వెళ్తే సరిపోతుంది నాకు కూడా. ఏం వండండి, తీసుకొని వెళ్తాను, ఏం లేదు. గడగడా పెట్టేస్తానండి, తొందరగా చేసేస్తాను. అయిపోయిందండి, ఇదంతా చేసేందుకు లేట్ అవుతుందని అన్నీ వండేసి స్టార్ట్ చేసినామండి వీడియో పెడతామని. రేపు సండే కదా, రేపు రాను కదా, దానికే. ఇంకొక ఇల్లు ఉందండి, ఇంకా వంట చేసేది ఉంది నాకు. ఈరోజు లేట్ అవుతుంది ఇంటికి పిల్లలకి.
చాలా ముందే చెప్తే తొందరగా వస్తాను కదండి, ముందు చెప్పరు. నేను ఇంక మా నార్మల్గా అనుకుని లేటుగా వస్తానా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక చెప్తారండి. అందులో ఒంట్లో కూడా బాగలేదు నాకు 4-5 రోజుల నుంచి. 2 రోజులు లీవ్ కూడా పెట్టినాను. పొట్టనొప్పి వచ్చేసి ఎందుకో ఏమో లేదండి, గ్యాస్ట్రిక్ ఎక్కువ అయిపోయింది. గ్యాస్ ట్రబుల్ టైంకి తిన్నా కదా, దానికేను ఇట్లా పేపర్ మీద వేసేస్తానండి. మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టి వేడిగా ఉంటాయి. ఎందుకంటే వాటర్ అంతా వస్తుందండి హీట్కు, దానికేమో. ఇంకా చాలా పని ఉందండి, ఇంకొక గంట సేపు పడుతుంది. అన్ని తిక్కి పెట్టేస్తే గడగడగడ కాల్చేయచ్చు కదా, దానికేమో. రోటీ పొంగాలండి, పొంగితే అప్పుడు బాగా మెత్తగా ఉంటాయి. ఇలా పొంగాలి, అవి పొంగితే బాగుంటాయండి రోటీలు. ఈరోజు పిండి కొంచెము కేట్లా పిండి ఎన్ని కలిపినా కదా, కొంచెం మెత్తగా కలిపేసిన అండి. మరీ మెత్తగా ఉన్న బాగుండదు రోటీకి. పొరాటాకైతే మంచిగా ఉంటుందండి. రోటీ కొంచెం మరంత గట్టిగా ఉండకూడదు, అంత టైట్గా ఉండకూడదు, ఒక రకంగా ఉండాలండి. నా డ్రెస్ అంతా పిండేనండి, గలీజ్ అయిపోయింది. ఏం చేద్దాం, ఏం చేసేకి ఏం లేదు. ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుంటానండి. ఎందుకంటే నేను 2-3 రోజులు లీవ్ పెట్టేసినానండి. ఎందుకంటే ఫుల్ గ్యాస్ట్రిక్ ఎక్కువ అయిపోయింది, పొట్టనొప్పి వచ్చేసింది. సరిపోతుందేమో కూడా అనుకునేసినానండి నేను. అలాగ అయిపోయింది నాకు. మళ్ళీ మా చెల్లెలకు ఫోన్ చేసినాను నైట్ 2 గంటల నైట్లో. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మా చెల్లెలు మా అమ్మకు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినారండి. మళ్ళీ వచ్చినారు వాళ్ళు పొద్దున్నే 10 గంటలకు అట్లా వచ్చి హాస్పిటల్కి పోయి వచ్చినాము. తగ్గలేదు. మళ్ళీ రెండోసారి కూడా పోయినామండి. మళ్ళీ రెండోసారి కూడా హాస్పిటల్కి పోయినాను, అప్పుడు కూడా తగ్గలేదండి. మూడోసారి వీళ్ళకి తగ్గిందండి. ఒకే రోజే 3 టైంలు పోయినానండి హాస్పిటల్కి వచ్చి. మాట్లాడే కూడా టైం చిక్కలేదండి, ఎందుకంటే టైం లేదు. చేసే చాట్ అయితే లేదు, ఏం చేద్దామండి. చాట్ కావాలంటే చేయాల్సిందే కదా, తప్పదు కదా. 1 రోజు 2 రోజులు ఆడికి 3 రోజులు లీవ్ ఇచ్చినారండి పాపము. మనం కూడా వాళ్ళని కూడా అనకూడదు, అస్తమానం లీవ్ పెడితే వాళ్ళకు కూడా ఇబ్బందే ఉంటుంది కదా. నేనేమో తిక్కేస్తాను అండి, ఫాస్ట్గా అవి అవుతాలేదు, పెనం కాలుతాలేదు సరిగ్గా. ఈరోజు రోటీలు కూడా సరిగ్గా పొంగలేదు, ఎందుకంటే పిండి కొంచెం నెమ్మగా ఉంది ఎక్కువగా. దాని గురించి ఒక రోజుకి ఏం కాదులేండి, 1-2 కాదు, చాలా చేసినాను. టేపులలో వచ్చి 20 చేసినాను, ఇవి వచ్చి 20, టోటల్ వచ్చి 40 అండి. 40 చపాతీలు చేసినాను. ప్లీజ్ అండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లే చేస్తలేరండి. ఫాలో కాండి, లైక్లు చేయండి ప్లీజ్ అండి. మా బంధువులు చూస్తూ ఉంటారండి, మా వదిన చూసింది, తను చెప్తాంది, నేను ప్లీజ్ అండి లైక్లు చేయండి, షేర్ చేయండి అని చెప్తా అంటే నవ్వుతా ఉంది తను వచ్చి. వదిన అవుతుంది.
అనుకుంటే అనుకోండి, ఎగతాళి చేస్తే చేయని పర్వాలేదండి, మనం ఏం చేయలేదు కదా, తప్పు ఏం కాదు కదా, ఏం కాదు. ఎగతాళి చేసుకునేదే, ఎగతాళి చేసేదే మనకే మంచిది అవుతుంది ఏదో ఒక రోజు. నేను అట్లా అనుకోనే అంటానండి, ఎగతాళి చేసే కొందరికి ఏదో ఒక రోజు బుద్ధి రావాలా అని. ఎవరెవరు ఎగతాళి చేస్తున్నారో వాళ్ళకందరికి బుద్ధి రావాలండి. బంధువులు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, చూస్తూ ఉంటారు కదండి, ఇది ఎందుకు అప్పుడు వాళ్ళు చూసి ఎగతాళి చేసుకుండేది, అట్లనే ఇట్లనే అనేది ఎవరు దోలుకుంటుందండి, ఎవరు దోలుకుంటుంది. సరేనా? ఎవరు చేతనైనంత వరకు వాళ్ళు చేసుకుంటారు, చేతనంది ఏం చేయలేరు కదా. ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తామండి, నా చేత ఎంతవరకు చేస్తాను. సరేనా? ఇది ఒక పని అండి, ఇది ఒక జాబ్ లాగా అనుకోండి, ఇది ఒక వంట పని లాగా అనుకోండి, తప్పేం లేదండి. మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలా, ఏదో ఒక రోజు ఫలితం వస్తుందండి. అనుకోని నేను నమ్మకం పెట్టుకుంటాను. నేను ఏదో ఒక రోజు అవుతుంది. ఇప్పుడు కాకపోయినాక సంవత్సరానికి 2 సంవత్సరాలకు కూడా అవుతుంది కదా. ట్రై చేస్తే ఏం తప్పు లేదు కదండి. నేను చేసే ప్రయత్నంకి నేను ట్రై చేస్తాను. ఇంకా తేమగా ఉండడం అంతే, దానికి ఊరేం చేయలేరు కదా. ఇది కొత్తిమీర అండి, ఫ్రెష్గా ఉంది చూడు, ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఇది వచ్చి పన్నీర్ కర్రీ అండి, చాలా టేస్ట్గా ఉంది, నేను కూడా టేస్ట్ చేసి చూసినాను. ఇది వచ్చి టేపులా అండి, ఇది చేసినాను. ఇంకా బెండకాయ ఏం ఇప్పుడు అవుతా ఉంది, అది ఏం టైం పడుతుంది. బెండకాయ ఏంటండి, ఇంకా మసాలా వేయలేదు. సరేనండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. నేను కూడా ట్రై చేస్తానండి, మంచిగా చేద్దామని. నాకు ఇది ఎడిటింగ్ చేసే చేతరాదు, నేను తమ్ములేని ఇచ్చేకి వస్తా లేదండి. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్ కదా పాప, ఆ పాప రాండి ఆంటీ నేను చేసిస్తాను అని చెప్తుంది. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళి లేట్ అవుతుంది, ఆ టైంలో పోయి అక్కడ మళ్ళీ 10-11 అయిపోతుంది కదా, పాపం వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంటుంది. మన గురించి ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు కదా, దానివల్ల నేను ఆ పాప ఏమో వెళ్తే చేసిస్తుందండి. నాకు రమ్మని చెప్తుంది పాప ఏమో, పాపము మంచిది. నేను ఇక్కడి నుంచి వెళ్ళి 8-8:30 అవుతుందండి. ఇంకా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి 9 అట్లా అవుతుంది. ఆ టైంలో పాపం వాళ్ళకి నిద్ర టైం కదా, వాళ్ళ పొగులంతా పనులు చేస్తూ ఉంటారు కదా, మన కోసము డిస్టర్బ్ చేయకూడదు కదా వాళ్ళకు. దాని గురించి నేను వెళ్తా లేనండి, అట్టాలు కూడా జారిపోతానండి టెన్షన్కు. నాకు పని ఎక్కువ ఉన్నందుకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సరేనండి, ఈరోజుకి ఇంతేను, బాయ్ అండి. సరేనా? నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. చూడండి గ్రీన్ ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. సరేనండి, బాయ్ అండి. సరేనా? టాటా, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ అండి.